తప్పనిసరిగా కాంపిటేటివ్ పరీక్షల్లో వచ్చేటువంటి కొన్ని రికార్డ్స్, రిజిస్టర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్యుములేటివ్ మరి రికార్డ్నే క్రమాభివృద్ధి పత్రం అంటారు. ఒక విద్యార్థి పాఠశాలలో చేరినప్పటి నుంచి ఆ విద్యా సంవత్సరం ముగిసే వరకు పాఠ్య కార్యక్రమాలలో, సహపాఠ్య కార్యక్రమాలలో ఆ విద్యార్థి సమగ్ర వికాసానికి సంబంధించిన మార్పులను, చేంజెస్ను సిస్టమేటిక్గా ఒక రికార్డులో రాస్తే అదే క్యుములేటివ్ రికార్డ్, క్రమాభివృద్ధి పత్రం. రెండవది చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ టాపిక్ ఇది, లాగ్ బుక్. ఒక పాఠశాల విద్యా చరిత్ర చెప్పేటువంటి రికార్డు. చూడండి, ఇక్కడ సింపుల్, ఒక విద్యార్థి యొక్క సమగ్ర చరిత్ర చెప్పేది క్యుములేటివ్ రికార్డ్ అయితే, ఒక పాఠశాల యొక్క విద్యా చరిత్ర చెప్పేది, ఒక పాఠశాలకు డైరీ వంటిది ఈ యొక్క లాగ్ బుక్. కనుక లాగ్ బుక్ సంబంధించి 2 బిట్స్ నేర్చుకోండి. ఇది పాఠశాల విద్యా చరిత్ర చెప్పేది, ఒక విధంగా పాఠశాల యొక్క డైరీగా చెప్పవచ్చు. మరి పర్యవేక్షణ అధికారులు, సూపర్వైజర్స్ తమ అభిప్రాయాలను నమోదు చేసేటువంటి రికార్డు ఏంటంటే లాగ్ బుక్. మరొక రికార్డు చాలా ఇంపార్టెంట్, అక్విటెన్స్ రికార్డు. మరి ఉపాధ్యాయుల జీతభత్యాలకు సంబంధించినటువంటి రిజిస్టర్. సో ప్రతి నెల ఉపాధ్యాయులకు ఇచ్చేటువంటి శాలరీస్, జీతాలు నమోదు చేసేటువంటి రిజిస్టర్ ఈ యొక్క అక్విటెన్స్. ప్రధానోపాధ్యాయుడు ఒక పరిమితికి మించకుండా ఆఫీసుకు సంబంధించి, పాఠశాలకు సంబంధించి చిన్న చిన్న అంశాలకు సంబంధించి ఖర్చు చేయాలి. ఇట్లా ఖర్చు చేసినటువంటి అంశాలను నమోదు చేసేటువంటి రిజిస్టర్ కంటింజెన్సీ రిజిస్టర్. పాఠశాల యొక్క ఆర్థిక రికార్డులలో అతి ముఖ్యమైనది లెడ్జర్. ఈ లెడ్జర్ను మనం తెలుగులో ఆవర్జా పుస్తకము అని కూడా అంటారు. ఈ లెడ్జర్కు క్యాష్ బుక్కు మధ్య ఉండే తేడా ఏంటంటే, క్యాష్ బుక్లో విద్యార్థుల నుంచి తీసుకున్న ఫీజులు, కేవలం ఇన్కమ్, ఆదాయాన్ని మాత్రమే నమోదు చేస్తాం. కానీ లెడ్జర్లో ప్రతి ట్రాన్సాక్షన్, ఆదాయము, వ్యయానికి సంబంధించిన లెక్కలను రాసేటువంటి రిజిస్టర్ లెడ్జర్. ఇక్కడ షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, లెడ్జర్ అంటే ఇది పాఠశాల బడ్జెట్ తయారు చేయడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైన ఆర్థిక రికార్డ్ అని గుర్తుపెట్టుకోండి. ప్లే స్టోర్ లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.